హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే ఈరోజు మార్నింగే మనకు రేపు రావాల్సిన ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి దాని యొక్క ప్రింటింగ్ అనేది ఈ రోజే మనకు సోషల్ మీడియాలో లీక్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. సో దాని యొక్క 20 పేజెస్ పీడిఎఫ్ ఫార్మేట్ ఫైల్ అనేది మనకు సోషల్ మీడియాలో అవైలబుల్లో ఉంది. నేను అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ వెబ్సైట్లో కూడా నేను చెక్ చేశాను. సో రెండు కూడా జాబ్స్ సిమిలర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను కేవలం ఆర్ఆర్బికి ఎవరైతే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ జాబ్స్ కి ఇంట్రెస్ట్ గా ఉన్నారో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేశాను. సో ఎవరైతే ఇది ఫేక్ అండ్ రూమర్స్ అనిపించిందంటే సో ఇక్కడతోనే వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. నేను కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇది ఫేకా జెన్యూనా అనేది మీరే డిసైడ్ చేయండి. సో అఫీషియల్ గా ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో కానీ అంతేకాకుండా indian-railways.gov.in వెబ్సైట్ లో కానీ ఎటువంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. సో వాళ్ళు కూడా ట్విట్టర్ పేజ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, మేము ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా మేము అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని. సో నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ వెబ్సైట్ లో కూడా చూశాను ఫ్రెండ్స్. సో అక్కడ వాళ్ళు హైలైట్స్ లో అనేది మెన్షన్ చేశారు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అనేది చేయకండి. సో నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్నాయి అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అఫీషియల్ వెబ్సైట్ కి ఇది తీసుకొని వెళ్తుంది. సో లేదు అనుకుంటే మీరు గూగుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని సెర్చ్ చేసినా కూడా ఇటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్క్రోల్ డౌన్ చేస్తూ ఇక్కడ కిందకు వచ్చారంటే సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో జాబ్ హైలైట్స్ లో ఇండియన్ రైల్వేస్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ కానిస్టేబుల్ 8619, అలానే సబ్ ఇన్స్పెక్టర్ 1120, ఓవరాల్ గా మనకు 9739 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకు లాస్ట్ డేట్ 30/6/2018 అంటే మనకు June 30 వరకు ఇది ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన మనము అఫీషియల్ పీడిఎఫ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది అఫీషియల్ గా ఏ వెబ్సైట్ లో కూడా రిలీజ్ చేయలేదు. సో మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో కూడా ఇవి చూడాలంటే మన సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలన్నమాట. సో నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పబ్లిష్డ్ బై ఎంప్లాయ్మెంట్ న్యూస్ 19/5/2018 అంటే మనకు రేపు రిలీజ్ అవ్వాల్సిన పీడిఎఫ్ ఫైల్ అనమాట. సో ముందుగా మీరు కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబరు 01/2018 అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఆర్పిఎఫ్ 8619 జాబ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 1వ తేదీ 6వ నెల 2018 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 30/6/2018 రాత్రి 11:59 PM అనేది క్లోజ్ అవుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అంటే సిబిటి టెస్ట్ మనకు సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ 2018 లో ఉంటుందని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ టేబుల్ అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనకు మేల్స్ కి 4403 జాబ్స్ అనేటివి ఉన్నాయి. అలానే ఫీమేల్స్ కి 4216 పోస్ట్ అనేవి ఉన్నాయి. సో ఫీమేల్స్ కి చాలా బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు జోనల్ వైస్ ఇక్కడ గ్రూప్స్ అలానే జోనల్ రైల్వే మెయిల్ ఫీమేల్ మనకి ఇవ్వడం జరిగింది. సో గ్రూప్స్ కు ఏజ్ నుంచి ఎఫ్ వరకు వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో మనకు జోన్ లో ఎస్ఆర్ ఎస్డబ్ల్యూఆర్ సో ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీని యొక్క అబ్రివేషన్స్ కావాలనుకుంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డ్ కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ టోటల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకు మేల్ కి అయితే 4403 జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే ఫీమేల్ కి మనకు అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ టోటల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో అలానే ఫీమేల్ కి మనకు 4216 జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం రెండింటిని కంబైన్ చేస్తే 8690 జాబ్స్ అనేటివి అవుతాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది కేవలం కానిస్టేబుల్ ఫ్రెండ్స్, కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మినిమమ్ 18 years అనేది ఉండాలి. సో మాక్సిమం 25 years అనేది ఉండాలి. సో అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే మేల్ కి అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ అనమాట. మేల్ అయితే 165 ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలానే గోర్ఖాస్ డోగ్రాస్ వాళ్ళకు మనకు 160 సెంటీమీటర్స్ అనేది ఉండాలి.
అలానే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకు 157 అనేది ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ అండ్ గోర్ఖాస్ డోగ్రాస్ వాళ్ళకు 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. చెస్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా సెంటీమీటర్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మేల్స్ మాత్రమే. సో అన్ఎక్స్పాండెడ్ అంటే మనము ఊపిరి పీల్చినప్పుడు మనకు 80 అనేది ఉండాలి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే. సో ఊపిరి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ డోగ్రాస్ గోర్ఖాస్ వాళ్ళకైతే మనకు 76.2 అనేది ఉండాలి ఫ్రెండ్స్, అది ఊపిరి వదిలినప్పుడు. సో ఊపిరి పీల్చినప్పుడు మనకు 81.2 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అలానే ఓబీసీ నాన్ క్రీమిలేయర్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు 2/7/1993 కంటే ముందు ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. సో ఓబీసీ వాళ్ళు 2/7/1990 ముందు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2/7/1988కి ముందు ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో వాళ్ళు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. అలానే ఎవరికైతే 1/7/2000 తర్వాత ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో సో వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ కాదు. వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయినా కూడా. సో మనకు 500 రూపీస్ అనేది ఫీ ఉంటుంది. సో మనము సిబిటి ఎగ్జామ్ ని అపియర్ అయిన తర్వాత మనకు 400 రూపీస్ అనేది మన బ్యాంక్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అలానే అది ఓన్లీ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కేవలం 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో అది తర్వాత సిబిటి టెస్ట్ తర్వాత మనకు 250 రూపీస్ మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ కి రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో మనకు ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అని చాలా మంది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 15 లాంగ్వేజెస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు 5th ఆప్షన్ చూసుకున్నట్లయితే మన తెలుగు అనేది ఉంది ఫ్రెండ్స్. సో మనం ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు. మనం రీసెంట్ వీడియోలో మనం ఏ విధంగా డిస్కస్ చేసామో ఎగ్జాక్ట్ గా అదే ఎగ్జామ్ డ్యూరేషన్ మనకు సిలబస్ కూడా ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి 1/3. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలానే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ మేల్ కి అయితే 1600 మీటర్స్ 5 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే లాంగ్ జంప్ 14 feet, అలానే హై జంప్ 4 feet జంప్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఫీమేల్ చూసుకున్నట్లయితే వాళ్ళు కేవలం 800 మీటర్స్ 3 minutes 40 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet, అలానే హై జంప్ 3 feet జంప్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ట్రావెల్ పాస్ వాళ్ళకు ఆప్షన్ ఉంటుందో సో వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ లేదా ఎస్టీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని యొక్క సైజు మినిమం 50 to maximum 100 KB మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా లీక్ అయిన ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ సంబంధించిన కానిస్టేబుల్ జాబ్స్ గురించి మాత్రమే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో మనము ఎస్ఐ గురించి డిస్కస్ చేయలేదు. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎస్ఐ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ జాబ్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది కేవలం నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.